అందరికీ నమస్కారం. మనందరం సంతోషం కోసం వెతుకుతూనే ఉంటాం కదా, కాని అది దొరకటం ఎందుకంత కష్టం? సరే, ఈరోజు మనం మనలో, మన సంబంధాలలో, ఇంకా ప్రకృతితో సామరస్యాన్ని ఎలా సాధించాలో తెలుసుకోవడానికి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ను చూడబోతున్నాం. ఆలోచించి చూస్తే మనం ఏ పని చేసినా, ఏ లక్ష్యం పెట్టుకున్నా దాని వెనక ఉండే అసలు కోరికలు రెండో. ఒకటి, ఎప్పటికీ నిలిచిపోయే ఆనందం. రెండు, నిజమైన శ్రేయస్సు. కాని ఒక విచిత్రమైన విషయం గమనించారా? మనం ఎంత ఎక్కువ వస్తువులు సంపాదిస్తే అంత తక్కువ సంతృప్తిగా అనిపిస్తోంది. ఈ పరుగు పందెం వల్ల మనకేమో టెన్షన్, సమాజంలోనేమో సమస్యలు, ఇదే కదా జరుగుతోంది. సరే, మరి ఈ చక్రం నుంచి బయటపడటం ఎలా? దానికి సమాధానమే ఈ 5 అంచెల ప్రయాణం అన్నమాట. విలువల విద్యతో మొదలుపెట్టి నైతిక జీవనం వరకు సామరస్యంగా ఎలా జీవించాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో, మన ప్రయాణంలో మొదటి స్టెప్ విద్య. అయితే ఇది కేవలం ఉద్యోగం కోసం నేర్చుకునే స్కిల్స్ గురించి కాదు. అసలైన మానవ విలువలేంటి అనేది మనలో మనం ఎలా తెలుసుకోవాలని దాని గురించి. సింపుల్గా చెప్పాలంటే, ఈ విలువలతో కూడిన విద్య అనేది మన లైఫ్కి ఒక మారల్ కంపస్ లాంటిదన్నమాట. ఇది మనకు మంచి గుణాలను, ఇతరుల పట్ల సానుభూతిని, ఇంకా మన బాధ్యతను గుర్తుచేస్తుంది. అసలు దీని అవసరమేంటి అంటారా? ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా మనకు మనశ్శాంతినివ్వడమే కాదు, సమాజంలో అవినీతి, హింసలాంటి సమస్యలను తగ్గించి ఒకరికొకరు సహకరించుకునే వాతావరణాన్ని పెంచుతుంది. ఇక్కడసలు మ్యాటరేంటంటే, నియమాలను బట్టి పట్టడం కాదు, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మన అంతరాత్మతో మాట్లాడి నిజాలేంటో మనమే తెలుసుకోవాలి. అప్పుడే ఆ విలువలు మన జీవితంలో ఒక భాగమవుతాయి. సరే, బయట ప్రపంచాన్ని మార్చే ముందు మన లోపల మనం సామరస్యంగా ఉండాలి కదా. అందుకే ముందు మనలోకి చూద్దాం. మనలో ఉన్న ఆ 2 రియాలిటీస్, నేను ఇంకా శరీరం, వాటి మధ్య రిలేషన్ ఏంటో అర్థం చేసుకుందాం. అంటే ఒక కారుంది, దాన్ని నడిపే డ్రైవర్ ఉన్నట్టు మనలో కూడా ఒక కాన్షియస్ నేను ఉంది. ఈ శరీరమనేది జస్ట్ ఒక సాధనం. ఆ నేనే అన్ని ఎక్స్పీరియన్స్ చేసేది, నిర్ణయాలు తీసుకునేది, ఈ శరీరాన్ని వాడేది. ఈ టేబుల్ చాలా ఇంట్రెస్టింగ్. చూడండి, నేనుకి కావాల్సిందేంటి? గౌరవం, ప్రేమ, అవి ఎప్పుడూ కావాలి కంటిన్యూస్గా. కాని శరీరానికి ఆహారం, బట్టలు, అవి టెంపరరీ, ఒక లిమిట్ వరకు చాలు. మనం ఎప్పుడైతే ఈ రెండింటిని కన్ఫ్యూజ్ చేస్తామో అప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మన మనసుకి తెలుసు ఏది కరెక్టో, కాని దానికి వ్యతిరేకంగా ఏదైనా చేసినప్పుడు ఆ గిల్ట్, ఆ స్ట్రెస్, ఆ రిగ్రెట్, ఇవన్నీ ఎందుకొస్తాయి? మన విలువలు ఒక దారిలో, మన పనులు ఇంకో దారిలో ఉన్నప్పుడే ఈ లోపల యుద్ధం మొదలవుతుంది. మనలో మనం హార్మోనీ సాధించాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇతరులతో మన సంబంధాలు. మరి ఈ రిలేషన్షిప్స్లో విలువలు ఎలా హార్మోనీని క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఎంత బాగుందో! మన సంబంధాలు ఒక ఇల్లులాంటివి అయితే దానికి పునాది నమ్మకం అన్నమాట. దానిమీద గౌరవం, ఆప్యాయత, ఇలా ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వెళ్తే ఫైనల్గా ప్రేమ అనే కంప్లీట్ వాల్యూనే చేరుకుంటాం. ప్రతి భావన దాని తర్వాతి భావనకి దారితీస్తుంది. అసలు నమ్మకమంటే ఏంటి? కేవలం మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాదు, అవతలి వ్యక్తి నా మంచినే కోరుకుంటున్నారు అనే గట్టి భరోసా. అదే నిజమైన నమ్మకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్. జాగ్రత్తగా గమనించండి. ఉదాహరణకు, అమ్మ వంట చేసింది, అందులో ఉప్పు ఎక్కువైంది అనుకోండి. ఇక్కడ ఆమె ఉద్దేశం మనకు చెడు చేయడం కాదు, ఆమె సామర్థ్యంలో అంటే స్కిల్లో చిన్న పొరపాటు జరిగింది. మనం ఆమె ఉద్దేశాన్ని శంకించకుండా తనకి హెల్ప్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, అపార్థాలు రావు. ఓకే, మనలో, మన చుట్టూ ఉన్నవాళ్లతో సామరస్యం చూశాం. ఇప్పుడు మన ప్రయాణం ఇంకొంచెం పెద్ద సర్కిల్లోకి వెళ్తోంది. ప్రకృతి. ఈ అద్భుతమైన సిస్టంలో మన ప్లేస్ ఏంటో అర్థం చేసుకుందాం రండి. ప్రకృతిలో బేసిక్గా 4 ఆర్డర్స్ ఉంటాయి. 1 పదార్థక్రమం, అంటే నేల, నీరు, గాలి. 2 వృక్షక్రమం, మొక్కలు, చెట్లు. 3 జంతుక్రమం, యానిమల్స్, బర్డ్స్. ఇక 4ది మానవ క్రమం, మనం. ఈ సైకిల్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! నేల మొక్కలకి సపోర్ట్ ఇస్తుంది, మొక్కలు మనకి, జంతువులకి ఆహారమిస్తాయి. అయితే ఈ మొత్తం సిస్టమ్ని అర్థం చేసుకుని దాన్ని కాపాడగలిగే తెలివి ఒక్క మనిషికే ఉంది. అదే మన స్పెషల్ రెస్పాన్సిబిలిటీ. కాని ఆ బాధ్యతను మనం మర్చిపోయినప్పుడు, ఆ సరైన అవగాహన లేనప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఇలాంటివే జరుగుతాయి. వాయు కాలుష్యం.
ఇది మన అందరి ఆరోగ్యాన్ని నాశనం చేస్తోంది. అలాగే అటవీ నిర్మూలన అంటే అడవులను నరికేయటం. ఇది కేవలం చెట్లను కొట్టేయడం కాదు, మనం ఎన్నో జీవుల ఇళ్లను కూల్చేస్తున్నాం, మన క్లైమేట్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తున్నాం. మనం చేసే ఈ తప్పులన్నీ కలిసి చివరికి క్లైమేట్ చేంజ్ అనే అతిపెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ప్రకృతితో మన బంధం దెబ్బతింటే మొత్తం సిస్టమే డేంజర్లో పడుతుంది. సరే, మనలో, మన సంబంధాల్లో ప్రకృతితో హార్మోనీ గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ అవగాహనతో మన జీవితాన్ని ఎలా నడిపించాలి? అసలు నైతిక జీవనం అంటే ఏంటో చూద్దాం. మనం ఈ యూనివర్సల్ వాల్యూస్ ప్రకారం బ్రతకడం మొదలుపెడితే మన లైఫే మారిపోతుంది. మనలో మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనశ్శాంతి పెరుగుతుంది, రిలేషన్ స్ట్రాంగ్ అవుతాయి, మనం చేసే ప్రతి పనికి ఒక మీనింగ్, ఒక పర్పస్ దొరుకుతాయి. సో ఇదంతా కేవలం వినడానికి చెప్పిన థియరీ కాదు, ఇది మనల్ని ఒక పవర్ఫుల్ క్వశ్చన్తో వదిలేస్తుంది. ప్రతిరోజు మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న, ఈరోజు నేను చేసే పనులు సామరస్యాన్ని ఎలా క్రియేట్ చేయగలవు? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది.